హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. బాగా డౌన్ అయిన స్టాక్స్ తీసుకుందాం. మనకి బాగా తెలిసిన స్టాక్సే, చాలామంది పోర్ట్ఫోలియోలో ఉండొచ్చు. స్టాక్స్ బాగా డౌన్ అయినాయి, మోర్ దెన్ 30%, 40%, 50% వరకు కూడా డౌన్ అయిన స్టాక్స్ చాలా ఉన్నాయి. సో వాటిలో కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి స్టాక్స్ని ఎక్కడ మనం అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, మనం ఒక ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా మార్కెట్ మాత్రం డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా కొంత వీక్నెస్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 23,532 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఓవరాల్గా మనం మార్కెట్ని గమనిస్తే పీక్ నుంచి చూస్తే మోర్ దెన్ నియర్ అబౌట్ 10% వరకు డ్రాప్ అయింది ఇండెక్స్. అయితే ఇండెక్స్ 10% డ్రాప్ అయినా కానీ చాలా స్టాక్స్ 30%, 35%, 40% వరకు కూడా డ్రాప్ అయిన స్టాక్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనం మార్కెట్ని గమనిస్తే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపుగా 1.5 lakh crores వరకు లాస్ట్ 30 daysలో సెల్లింగ్ జరిగింది. వాళ్ళది హ్యూజ్ సెల్లింగ్ జరుగుతూ ఉంది. దాదాపుగా 1.5 lakh crores 32 సెషన్స్లో జరిగింది. ఇంకొకటి చూస్తే వాళ్ళ హోల్డింగ్, ఎఫ్ఐఐ హోల్డింగ్లో చూస్తే దాదాపుగా 2% వరకు వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. అదే డిఐఐస్ ఇప్పుడు ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ ఈక్వల్గా కనపడుతుంది, జస్ట్ 1% డిఫరెన్స్ ఉంది. అండ్ నిఫ్టీతో కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లోనే హెవీ ఫాల్ చూసాం మనం. అండ్ ఇండెక్స్ వైజ్గా నిఫ్టీ దాదాపుగా 10% ఫాల్ అయింది. స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్లు కూడా నియర్ అబౌట్ 10% ఫాల్ అయ్యాయి. అండ్ మేజర్గా నిఫ్టీలో మేజర్ కాంట్రిబ్యూటర్ అనొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాదాపుగా 4% తగ్గింది పీక్ నుంచి. రిలయన్స్ మాత్రం బాగా తగ్గింది, దాదాపుగా 20% డౌన్ అయింది పీక్ లెవెల్ నుంచి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తే మార్కెట్ కొంత బేరిష్ ట్రెండ్లోనే ఉంది అనుకోవచ్చు. ఇంకొకటి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మనకి 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందనే క్లోజ్ అయింది. ఇది కొంచెం బేరిష్నెస్కి ఇంకొక సంకేతం లాగా తీసుకోవచ్చు. జనరల్గా మార్కెట్లో ఎప్పుడు కూడా 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఫస్ట్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది, కానీ లాస్ట్ ట్రేడింగ్ రోజు దానికన్నా కింద క్లోజ్ అయింది. ఇది కొంచెం మనకి వరీయింగ్ ఫ్యాక్టర్ లాగా అనుకోవచ్చు. అండ్ ఇది వీక్లీ చార్ట్ నిఫ్టీకి. సో వీక్ ఆన్ వీక్ డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతూ ఉంది. సో ఒక్కసారి మనం డైలీ చార్ట్ కూడా చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ చార్ట్, డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఎంటైర్ ర్యాలీ ఎగ్జిస్ట్ అయిపోయింది ఇక్కడికి వరకు. ప్రీవియస్గా ఒక పెద్ద ర్యాలీ చూసాం మనం, ఆ ర్యాలీ మొత్తం జీరోకి వచ్చేసింది అనుకోవచ్చు. అంటే మనకి లాస్ట్ ఆగస్ట్ 2024లో ఉన్న ప్రైస్ కన్నా కిందకి మనం వెళ్ళిపోయాము ఇప్పుడు. సో ఒకటి మనకి లాస్ట్ హోప్ అనుకోవచ్చు. ఒకటి టెక్నికల్ లెవెల్స్ చూస్తే మనకి ఈ లో ఏదైతే ఉందో ఎలక్షన్ రిజల్ట్ రోజు వచ్చింది, జనరల్ ఎలక్షన్ రిజల్ట్ రోజు ఒక లో ఫామ్ అయింది. ఆ లో మనకి ఇక్కడ ప్యాటర్న్ వైజ్గా చూస్తే పర్ఫెక్ట్గా ఒక డైమండ్ ప్యాటర్న్ కనపడతా ఉంది. సో మనం మధ్యలో ఉన్నాం. సో ఈ హాఫ్ని కూడా ఇక్కడ బ్రేక్ చేసింది. ఇప్పుడు మనకి మంచి సపోర్ట్ పాయింట్ అంటే 21,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అంతవరకు వస్తుందా రాదా మనకు తెలియదు, అయితే ఇక్కడ మనం టెక్నికల్ లెవెల్సే ఫాలో అవుతాం. సో ఒకటి లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా తీసుకుంటే 21,880 అండ్ 21,300. ఇది మాత్రం మనకి రాబోయే రోజుల్లో మేబీ 1 month కావచ్చు, 2 months కావచ్చు, ఇది మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే 23,500 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. 23,300 నుంచి 23,000 ఒక 300 points జోన్ ఉంటుంది. ఆ జోన్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. అంటే ఈ సిరీస్ ఈ మంత్ ఎండింగ్ వరకు అనుకుంటే మనకి ఆ లెవెల్స్ మాత్రం మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఆప్షన్ డేటా చూసినా కానీ, ఇండికేటర్స్ వైజ్గా చూసుకున్నా కానీ ఆ లెవెల్స్ మాత్రం మనకి టెక్నికల్గా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. అక్కడి నుంచి కొంత బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావాలి మార్కెట్లో, మనం ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయాలి అనుకుంటే మాత్రం మన కీ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ కావాలి. అప్పుడు మాత్రమే మనం ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేసే అవకాశాలు ఉంటాయి నిఫ్టీలో. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవాలి. సెల్ ఆన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు మనకి. యాజ్ లాంగ్ యాజ్ మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితేనే మనం బై అండ్ డిప్స్ మోడ్లోకి వెళ్తాం. కానీ అప్పటి వరకు కూడా ఏదైనా ఒక ర్యాలీ వస్తే అది మనకి ఇండెక్స్లో ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు.
నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక పాజిటివ్ మూమెంటం కనపడింది, కాకపోతే హైయర్ లెవెల్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో మనం గతంలో అనుకున్నాం కీ లెవెల్ కన్నా కింద ఉంది కాబట్టి ర్యాలీ వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీనే తీసుకోవచ్చు. సో ఈ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై ఏదైతే ఉందో 50,560 అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది రాబోయే రోజుల్లో. అండ్ డౌన్ సైడ్ మనకి 49,700 అనేది క్రూషియల్ లెవెల్, అది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇన్ కేస్ 49,700 బ్రేక్ చేసి డౌన్కి వెళ్తే మాత్రం షార్ప్ డౌన్ ఫాల్ ఉండొచ్చు, కొంచెం కాషియస్గా ఉండాలి ఆ లెవెల్ దగ్గర. ఇన్ కేస్ ఆ లెవెల్ బ్రేక్ అయితే మనం మంచి షార్ట్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ మనం ఇందాక అనుకున్నట్టుగా 560, దాన్ని బ్రేక్ చేస్తే 51,000 రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. మన కీ లెవెల్ వచ్చి 51,450. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు చాలా బ్యాచెస్ కండక్ట్ చేసాం. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 20th November 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఒక ప్రొఫెషనల్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్టాక్ మార్కెట్లో ఒక ఈక్విటీ కాదు, ఫ్యూచర్స్, ఆప్షన్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, అసలు ఒక స్టాక్ తీసుకున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈవెన్ మనం ఇన్వెస్ట్మెంట్ కోసం స్టాక్స్ పర్చేజ్ చేసినా కానీ ఏ టైంలో ఆ స్టాక్ నుంచి మనం బయటకు రావాలి, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి ఈ 100 days ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి, ఈ ప్రోగ్రాంలో జాయిన్ కండి. ఈ స్టాక్ వచ్చి జీ ఎంటర్టైన్మెంట్లో భారీ ఫాల్ కూడా చూసాం మనం. పీక్ లెవెల్ నుంచి అంటే దాదాపుగా ఇక్కడ 300 నుంచి చూస్తే ఇప్పుడు 115 రూపీస్ ఉంది. కాకపోతే ఈ ఫాల్ తర్వాత కొంత రికవరీ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఫాల్ స్టార్ట్ అయింది. ఇది ఫర్దర్గా కూడా వీక్నెస్సే కనపడుతోంది. స్టాక్లో ఎక్కడా కూడా మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కనపడట్లేదు. సో జనరల్గా మనం ఏదైనా ఒక స్టాక్ తీసుకున్నప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ ఉన్నప్పుడు స్టాక్ ఫాల్ అవుతుంటే మనం యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది చాలా తప్పు. ఫాలింగ్ స్టాక్ని ఎప్పుడు యావరేజ్ చేయకండి. ఈ స్టాక్ని చూడండి, మనం హైయర్ లెవెల్లో ఎక్కడో 300లోనో 350లోనో బై చేసి ఉంటే ఇప్పుడు 115 వచ్చింది. సో ఎన్నిసార్లు మనం యావరేజ్ చేసినా కానీ మన లాస్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సో ఇలాంటి స్టాక్స్ మన దగ్గర ఉంటే మాత్రం ఏదైనా ఒక టెక్నికల్ పాయింట్ దగ్గర బ్రేక్ అయితే ఇమీడియట్గా అక్కడ బయటకు వచ్చేసేయాలి. ఒక చిన్న లాస్తోని మనం బయటకు వస్తాం, ఎక్కువ లాస్లు భరించే అవకాశం ఉండదు. సో ఇట్లాంటి స్టాక్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఒక స్టాక్ హెవీగా పడుతుందంటే మాత్రం దాంట్లో నుంచి ఎంత తొందరగా మనం బయటకు వచ్చేస్తే అంత బెటర్. ఈ స్టాక్లో ఇప్పుడు కూడా ఎలాంటి ఆపర్చునిటీ లేదు. ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి 125 ఆర్ 130 లెవెల్స్కి వస్తే మన దగ్గర స్టాక్ ఉంటే ఎగ్జిట్ కావటమే బెటర్ అని చెప్తున్నాం. ఎందుకంటే టెక్నికల్గా చూసినప్పుడు మాత్రం కంప్లీట్గా బేరిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది చాలా రోజుల నుంచి. ఎప్పుడైతే మనకి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ అవుతూనే ఉంది. ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద ఉంది, పివోట్ లెవెల్స్ కన్నా కూడా కింద ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇలాంటి స్టాక్స్లో మనం బయట ఉండటమే చాలా బెటర్. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది స్పందన. చూడండి ఎంత ఫాల్ అయిందో. సో దాదాపుగా 1200 రూపీస్ నుంచి ఇప్పుడు 365 రూపీస్కి వచ్చింది. సో ఇట్లాంటి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉన్నా లేకపోతే మనం పర్చేజ్ చేసినా కానీ ఏదో ఒక పాయింట్లో మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇంత ఫాల్ అయ్యేంత వరకు ఇట్లాంటి స్టాక్స్లో మనం ఉండటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు హై లెవెల్లో పీక్కి వెళ్ళినప్పుడు స్టాక్ ఇప్పుడు 365 ఎంత ఫాల్ అయిందో చూడండి. మధ్యలో చిన్న చిన్న రీట్రేస్మెంట్ వచ్చినా కానీ ఆ లెవెల్స్ని సస్టైన్ కావట్లేదు, ఇమీడియట్గా ఫాల్ అవుతూనే ఉంది. సో ఇట్లాంటి స్టాక్స్ ఏదైనా బౌన్స్ వస్తే మాత్రం స్టిల్ మన దగ్గర ఉంటే ఎగ్జిట్ కావటమే చాలా బెటర్. ఇప్పుడు పీక్ నుంచి చూస్తే 1200 నుంచి 300 మనం ఎన్నిసార్లు యావరేజ్ చేసినా కానీ ఈ స్టాక్లో మనం లాస్లోనే ఉంటాం. అందుకే ప్రతిసారి మనం చాలా వీడియోస్లో కూడా చెప్పాం, మా ట్రైనింగ్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో స్టాక్ని డౌన్ అవుతుంటే 80% యావరేజ్ చేయకండి. ఎందుకంటే ఫర్దర్గా ఎంత డౌన్ అవుతుందో మనకు తెలియదు. ఫర్దర్గా టెక్నికల్ లెవెల్స్ బ్రేక్ అయినాయి అంటే మాత్రం వీక్నెస్సే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా స్టాక్లో చాలా వీక్నెస్ కనపడతా ఉంది. ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినా కానీ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు ఈ స్టాక్లో. సో ఇట్లాంటి స్టాక్స్ నుంచి దూరంగా ఉండటమే బెటర్. ఇంకోటి మనకి బాగా తెలిసిన స్టాకే కొచ్చిన్ షిప్ యార్డ్. దీని గురించి కూడా చూద్దాం. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా పీక్ నుంచి తీసుకుంటే దాదాపుగా 55 to 60% వరకు డౌన్ అయింది.
ఇప్పుడు 1300 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఈ స్టాక్లో ఏమైనా ఆపర్చునిటీ ఉందా? ఓన్లీ హైప్ ద్వారా పెరిగిన స్టాక్ ఓవర్ వాల్యుయేషన్స్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు సో అక్కడి నుంచి ఫర్దర్గా కంటిన్యూస్ ఫాలో అవుతూనే ఉంది. మనకి ఇక్కడ గమనిస్తే కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ఎప్పుడైతే ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసి కిందకి వచ్చేసిందో అక్కడి నుంచి ఫాల్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో మనం ఒకసారి లాంగ్ టర్మ్ చార్ట్ కూడా చూద్దాం. వీక్లీ చార్ట్ వేస్తున్నాను నేను. ఈ వీక్లీ చార్ట్ చూడండి. ఈ లాంగ్ టర్మ్ చార్ట్ వీక్లీ చార్ట్లో కూడా మనకి వీక్ ఆన్ వీక్ డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇక్కడ ఒకటి టెక్నికల్గా కొంత సపోర్ట్ రావచ్చు మనకి లోయర్ లెవెల్లో. ప్రీవియస్గా వీక్లీ కన్సాలిడేషన్ జోన్ ఉంది 920 ఆర్ 930 లెవెల్ నుంచి 730 అనుకోవచ్చు. ఇక్కడ ఒక 200 పాయింట్స్ జోన్, ఇది 200 రూపీస్ జోన్ అనుకోవచ్చు. ఈ జోన్లో మనకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది కొచ్చిన్ షిప్ యార్డ్లో. అయితే లెవెల్స్ చూసుకోవాలి అండ్ తొందరపడి ఎంట్రీ కావద్దు, ఎందుకంటే ఓవరాల్గా ట్రెండ్ వైజ్ మాత్రం డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. ఒక రివర్సల్ రావాలంటే మాత్రం మనకి మంత్లీ పివోట్ లెవెల్ని బ్రేక్ చేయాలి. మంత్లీ పివోట్ లెవెల్ వచ్చి 1530 దగ్గర ఉంది. సో ఈ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో కొంత పుల్ బ్యాక్ రావచ్చు, కొంత రికవరీ రావచ్చు స్టాక్లో. అదర్వైజ్ ఫర్దర్గా వీక్నెస్సే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డౌన్లో మంచి సపోర్ట్ పాయింట్స్ చూస్తే మాత్రం అరౌండ్ 930, 950 లెవెల్స్ వచ్చినప్పుడు దీంట్లో ఒక లాంగ్ టర్మ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఒకటి టెక్నికల్గా ఒక సిగ్నల్ రావాలి మనకి, ఒక బౌన్స్ బ్యాక్ సిగ్నల్ వస్తేనే దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ టెక్నికల్ లెవెల్స్ ఇవన్నీ నేర్చుకోవచ్చు మీరు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.